ముకుంద జ్యువెలర్స్ లో గ్రాటిట్యూడ్ సేల్ ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ వాల్యూ యాడెడ్ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే మధుసూదన్ రెడ్డి గారు. నమస్తే కిషోర్ కుమార్. మధుసూదన్ రెడ్డి గారు, ఈరోజు మన డిస్కషన్లో ప్రధానంగా రెండు అంశాలు మాట్లాడుకున్నాం. ఒకటి ఆంధ్రప్రదేశ్లో అరాచకం, రెండోది ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి. సార్, ఈ రెండిట్లో ఏది గెలుస్తుంది, దేని అంతిమ విజయం అనేది కూడా మనం లాస్ట్లో చెప్పే ప్రయత్నం అయితే చేద్దాం. అరాచకం దగ్గరకు వద్దాం. ఫస్ట్ వరుస పెట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని చంపేసుకుంటూ పోతున్నారు. పొంగలంలో రామకృష్ణ దగ్గర నుంచి వరుస పెట్టి ఆఖరికి దస్తగిరి భార్య మీద కూడా ఇద్దరు మహిళలు వెళ్ళి దాడి చేసి సంవత్సరంలో నీ మొగుడిని చంపేస్తాం, నరికేస్తాం అని చెప్పేసి బెదిరింపు. అంటే వానపాములు అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు విషసర్పాలైపోయి బొసలు కొడుతున్నటువంటి పరిస్థితి, తీరుని ఎలా అర్థం చేసుకోవాలి? ఏంటి మనం అధికారంలో ఉండి మన కార్యకర్తలనే కోల్పోతున్నాం, అసలు ఏంటి పరిస్థితి అని చెప్పేసి మరోపక్క గగ్గోలు పెడుతున్నటువంటి వాతావరణం. సో ఈ అరాచకం ఎందుకు ప్రబలుతోంది, ఎక్కడ తప్పు జరుగుతోంది అనేది మెయిన్గా ముందు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక నంబర్ 2, రేపు మాపో ఢిల్లీ వెళ్ళబోతున్నాడు చంద్రబాబు నాయుడు. మరోసారి ప్రధానమంత్రిని కలిసి మాట్లాడి అమరావతి పునఃప్రారంభానికి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమాలకి, మిగతా కార్యక్రమాలకి తీసుకురాబోతున్నారు. సో గతంలో కూడా అనేక సందర్భాల్లో మనం మాట్లాడాం. ఈరోజు వార్తాపత్రికలు వచ్చినటువంటి అంశాలు ఏంటంటే, గతంలో పెండింగ్ పడ్డటువంటి అమరావతి కానీ మిగతా పనులు శరవేగంగా జరుగుతున్నాయి, కానీ గతంలో అంకురార్పణ జరగనటువంటివి కూడా ఇంకా చాలా ఉన్నాయి. వాటి మీద కూడా దృష్టి పెట్టి అవి కూడా ప్రారంభించాల్సిన బాధ్యత ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద, కూటమి ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి కూడా పత్రికలు ఘోషిస్తున్నాయి. 5 ఏళ్ల తర్వాత మొదటిసారిగా ఈ ట్రూ అప్ ఛార్జీల కన్నా ట్రూ డౌన్ విద్యుత్ ధరలు తగ్గబోతున్న ఒక చిన్న ఆశ కూడా సామాన్యుని కూడా సంతోషపెడుతోంది. సో దీన్ని ఎలా చూడాలి అనేది మనం మాట్లాడి, అసలు ఈ అరాచకమా అభివృద్ధి, ఈ రెండింటిలో ఏది గెలుస్తుంది అనేది ఫైనల్గా చెప్పే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ అరాచకం మీద మీ అభిప్రాయం ఏంటి? అరాచకం అంటే జయగ్రాణం రణానికి రమ్మని పిలుస్తుంది. పులివెందల పులిరాజా జే గ్యాంగు రణానికి రమ్మని ఆహ్వానిస్తుంది. ఎందుకంటే అతనికి రాజ్యాధికారం కావాలా, ప్రజా సంక్షేమం పట్టదు. అతనుకున్నటువంటి ఆర్థిక కేసుల దృష్ట్యా రాష్ట్రంలో ఏది ఏమైనప్పటికీ మళ్ళీ రాజ్యాధికారంలోకి రావాలన్న తపనతో ఉన్నాడు. ఆ తపనలో భాగంగా అన్ని రకాల విషయాల్లో అతను అన్వేషణ చెయ్యి. ప్రభుత్వం ఏంటంటే మెతక వైఖరి కానీ అవలంబించినట్లయితే చాలామంది కార్యకర్తలను కూడా కోల్పోవాల్సి వస్తుంది. ఎందుకంటే రాజ్యలక్ష్మికి పట్టాభిషేకం చేశారు, రక్త తర్పణం చేసి కార్యకర్తలందరూ, తెలుగుదేశం కార్యకర్తలందరూ రక్త తర్పణం చేసి పట్టాభిషేకం చేశారు. ఆ పట్టాభిషేకం చేసుకున్నటువంటి రాజు ఏం చేయాలి? పట్టాభిషేకం అయితే జరిగింది, రాజ్యలక్ష్మి వచ్చింది, పట్టాభిషేకం వచ్చింది. ఇప్పుడు కార్యకర్తల్ని పరిరక్షిస్తాడా, కార్యకర్తల పాడి మోస్తాడా? ఇది పాయింట్. కార్యకర్తలని పరిరక్షిస్తారా, కార్యకర్తల పాడి మోస్తారా? అందువల్ల ఏంటంటే కష్టం వచ్చినప్పుడు కార్యకర్తలు అవసరం వస్తారు. ఏ రాజకీయ నాయకుడికైనా కష్టం తీరాక వారి వారి సౌఖ్యములు చూసుకొని కార్యకర్తలను మర్చిపోతే ఇలా ఒక్కొక్క కార్యకర్త మీద చాలా కేసులు ఉంటాయి. కానీ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఒకరికొకరికో నీ మీద ఇన్ని కేసులు ఉన్నాయి, నా మీద ఇన్ని కేసులు ఉన్నాయని చెప్పుకుంటారు తప్ప మా కార్యకర్తల మీద ఇన్ని కేసులు ఉన్నాయని చెప్పరు. ఎందుకు? కార్యకర్తలు ఎమ్మెల్యేలకి ఏమన్నా బానిసలా? కార్యకర్తలకి ఎమ్మెల్యేలకి ఏమన్నా గులాంగిరి చేయాలా, చెంచాగిరి చేయాలా? కాబట్టి అరాచక ప్రభుత్వాన్ని దింపడం కోసం సకల జనులు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది. ఎందుకంటే అసురుల పీచ మనసమని. ఇవాళ ఆ అసురులకే దోచిపెడుతుంటే కార్యకర్తల గుండె రగిలిపోతుంది. మనం ఎందుకురా ఇంత కష్టపడ్డాం,
డబ్బును పోగొట్టుకున్నాం, కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం. నేటికి వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకొని కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఒక్కొక్కరి మీద 10 కేసులు, 20 కేసులు, 30 కేసులు పెట్టుకొని తల్లిదండ్రులను వదులుకొని దూరంగా భారంగా బతికిన రోజులు వాళ్ళ కళ్ళ ముందు మెదిలాడుతున్నాయి. అయితే పాలకవర్గం అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది. 175 మంది ఎమ్మెల్యేలు, 25 మంది ఎంపీలు, కొంత గుప్పిడి మంది ఎమ్మెల్సీలు కాదు రాజకీయం అంటే. బూతు స్థాయి కార్యకర్తల్ని మర్చిపోతే దాని యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుందో ప్రజాస్వామ్యంలో చూస్తారు. ఎందుకంటే కాలచక్రం తిరుగుతానే ఉంటుంది, ఆగదు. ఆ కాలచక్రం తిరిగి 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 కాటేయకపోదు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలనేది నా యొక్క భావన. ఈరోజు చాలా కుటుంబాలు చిన్న భిన్నమైపోయినాయి. ఈరోజు కొన్ని వందల కంపెనీలకి డబ్బులు, ప్రభుత్వం డబ్బులు దోచిపెడతా ఉన్నారు. ఇది కూడా కార్యకర్తలు బాగా చూస్తున్నారు. ఏ కంపెనీకి ఎన్ని వందల కోట్లు ఇస్తున్నారు, ఏ కంపెనీకి ఎన్ని వేల ఎకరాల భూములు ఇస్తున్నారు, ఇదంతా డేగ కన్నుతో కార్యకర్తలు కూడా ఒక కన్నేసి ఉంచారు. అంటే మీరు బహిరంగంగా తిట్టుకున్నారు, బహిరంగంగా మీరు అరుచుకున్నారు. ఇప్పుడు మిలాఖత్ అయిపోయి వాళ్ళతో చేతులు కలుపుకొని రాష్ట్ర సంపదని, జాతి ప్రజల సంపదని దోచిపెట్టడానిక కూటమి ప్రభుత్వానికి పగ్గాలు ఇచ్చింది అనేటటువంటి భావనలో కార్యకర్తలు ఉన్నారు. అందువల్ల ఏంటంటే ఈ విధి విధానాలు అనే వాటి కోసము చదువుకున్న యువత రగిలిపోతున్నారు. అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేల కంటే మేధావులైన కార్యకర్తలు ఎందరో ఉన్నారు. వాళ్ళందరూ ఏంటంటే బడ్జెట్ పట్ల, రాష్ట్ర సంపద పట్ల, ఆదాయం పట్ల వాళ్ళకి ఎంతో కొంత అవగాహన ఉంది. అవగాహన లేకుండా ఏం మాట్లాడటం లేదు. వాళ్ళ దగ్గర సమాధానం లేదు. వాళ్ళ గొంతు నులమాలంటే కుదిరే పని కాదు. ఎందుకంటే ఒక కార్యకర్త గొంతు నులమగలవు, ఇద్దరు కార్యకర్తలు గొంతు, లేదంటే ఒక 10 మంది గొంతు నులమతం, లేకపోతే ఒక 100 మంది కార్యకర్తలు గొంతు నులమొచ్చు. కానీ వేల సంఖ్యలో ఉన్న కార్యకర్తలు ఏదో ఒక మూల నిప్పు రవ్వై జ్వాల రగిలిస్తారు. ఆ జ్వాలలో నాయకులు దహనమైపోక తప్పదు. ఖచ్చితంగా జరుగుద్ది. ఆ జ్వాలలో నాయకులు దహనమైకపోక తప్పదు. వీళ్ళు ఇర్రవేగుతున్నారు. మమ్మల్ని మేము ఎమ్మెల్యేలు అయిపోయినాము, మంత్రులు అయిపోయినాము, రాష్ట్రానికి మంత్రులు అయిపోయినాము, మమ్మల్ని ఎవడో ఏం చూడటం లేదని మూడో కన్ను ఒకటి చూస్తుంది, త్రినేత్రం అనేది చూస్తుంది. అది ఆ విప్లవ జ్వాల అనేది రగిలి రగిలి గుండె మండిన రోజు ఎవడు గుండె దహనం అయిపోద్దో కూడా తెలియదు. కాబట్టి నా దృష్టికి కూడా చాలా వచ్చున్నాయి. నేను చెప్పింది కూడా వాస్తవం. కాబట్టి గుండెలు మండుతుండే, ఆ మంటల్లో సమిధులు అయిపోయేటటువంటి ఎమ్మెల్యేలు ఎవరో కూడా తేల్చుకోండి అని చెప్తుంటా. ఈరోజు అహంకారం బాగా నెత్తికెక్కుంది ఒక్కొక్కడికి. ఒక్కడు కూడా కార్యకర్తలను పట్టించుకోవటంలా. కాబట్టి అహంకారం నెత్తికెక్కినప్పుడు దాన్ని ఎలా, ఆ బలుపుని, ఆ అధికార మదాన్ని ఎలా దించాలో దింపుతురు కూడా. కాస్త టైం తీసుకుంటున్నారు. కాబట్టి ఏంటంటే అధికారం అనేది చేతిలో ఉంది కాబట్టి ఆ మదం అనేది బాగా పట్టుంది. ఆ మదాన్ని ఏ విధంగా కరిగించాలో కార్యకర్తలకు కూడా తెలుసు. అంతదాకా తెచ్చుకోవద్దని చెప్తుండా నేను. అంతదాకా తెచ్చుకుంటే ప్రమాదం మీకే. ఎలా కార్యకర్తలు అందరూ చచ్చిపోతూ ఉంటే, వాళ్ళని చంపేస్తూ ఉంటే, చేతులు కట్టుకొని కూర్చుంటా ఉంటే, రోజు డబ్బా కొట్టుకోమంటే ఎవడు కొట్టుకోడు. డబ్బా కొట్టాలంటే ఎల్లకాలం కొట్టరు. డబ్బాలో రాళ్ళు పెట్టి గలగల మోత మోగియాలంటే ఎవడు మోగిరు. మోత మోగిపోద్ది. దాని సమయం కోసం ఎదురు చూస్తారు కార్యకర్తలు. ఆడదాకా తెచ్చుకోవద్దని చెప్తుండే ఎమ్మెల్యేలకి నేను. చాలామంది ఎమ్మెల్యేలు ఎక్స్ట్రాలు చేస్తారు. ఆ మోత మోగిచ్చే రోజు అతి దగ్గరలోనే ఉందని కూడా నాకు తెలిసిన విషయమే చెప్తుండా. మోత మోగిపోద్ది ఎమ్మెల్యేలు కొంతమందికి. అట్టా ఎట్టా కాదు. ఆ రోజు ఎంబడబడితే నిన్ను పోలీసు కూడా ఎవడు ఆపలేడు. ఇప్పుడు కార్యకర్తలకే రక్షణ లేనప్పుడు రేపు నిన్ను కాపాడేట్టుడు ఎవడు రాబాయ్? అవతల అసురుడు ఎదురు చూస్తూ ఉండవు ఎప్పుడెప్పుడా అని. అందువల్ల ఏంటంటే కార్యకర్తలు సంక్షేమం పట్టకుండా, కార్యకర్తల గురించి పట్టించుకోకుండా కానీ ఉంటే మాత్రం ఎమ్మెల్యేలకి దబిడి బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈరోజు అధికారం ఉంది కదా, చుట్టూ కాకి సైన్యం ఉంది కదా అని చెప్పి నువ్వు కథలు ఎన్నైనా పడవచ్చు. అవి ఏం ఆపలేరు. అది కష్టం అవుద్ది. మారాల ఎమ్మెల్యేలు. ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కార్యకర్తల గోడు ఇనేటట్టు ఉండాలా. వాళ్ళ సాధక బాధలు కూడా అర్థం చేసుకోవాలా. చాలామంది అయితే కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ సొంత లాయర్లను వాళ్ళు పెట్టుకొని ఉన్నారు.
పేరు పెద్ద పొడుగు మాటలు చెప్పటం కాదు, పనితనం తక్కువ, మాటలు ఎక్కువ. మాటలు బారుడైతే చేతలు ఒక అడిగి కూడా రావటంలా. మాటలు చాలా బారుగా ఉంటుండే, కానీ చేతలు మాత్రం ఏం లేవు. అందువల్ల ఏంటంటే కొంచెం భద్రంగా ఉండాలి. ఎర్రవేగుతున్నారు, మేము వాళ్ళు సంపాదించినట్టు కూడా మేము కూడా సంపాదించుకుంటే తప్పేదని సంపద వ్యామోహంలో పడిపోయి ఉన్నారు. నేను ఫైనల్గా భక్త మహర్షి చెప్పిన ఒక మంచి మాట చెప్తాను, అర్థం చేసుకుంటారు, లేకపోతే వాళ్ళు సాగు వాళ్ళు చేస్తారు. సంఘ పురోగతికి నీతి చాలా ముఖ్యం. సంఘం పురోభివృద్ధి చెందాలంటే నీతి చాలా ముఖ్యం. నయా మార్గంలో నడిచినప్పుడే జాతికి ఖ్యాతి. అంటే కొత్త మార్గంలో నడిచినప్పటికే జాతికి ఖ్యాతి. కానీ మన పెద్దలు ఏం చెప్పారంటే రామాయణం మహాభారతాన్ని మనకు అందించారు. ఒరే బాబు, రామాయణం రాముడి కాలంలో ఎలా ఉన్నారు, మహాభారత కాలంలో ఎలా ఉన్నారు ఒకసారి తెలుసుకోండి అని చెప్పారు. హితాన్ని ఉపదేశించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మాట లెక్క చేయకపోతే అటు కురువంశం నిర్వంశం అయిపోయింది. అట్లాగే పొలిటికల్ పార్టీలకు అనువదించుకోవచ్చు. మహాభారతంలో స్త్రీ పర్వం అని ఉంటుంది, ఒక చిన్న పర్వం. పెద్ద పర్వం ఏమొద్దు, 18 పర్వాల్లో ఒక చిన్న పర్వం ఉంటుంది, స్త్రీ పర్వం. ఆ స్త్రీ పర్వం చదవండి, జ్ఞానోదయం అవుద్ది రాజకీయ నాయకులకి. మగోళ్ళందరూ చచ్చిపోతే గాంధారి ఎంబడ శ్రీకృష్ణుడు ఉంటే గాంధారి బోరుని ఏడుస్తూ ఉంటుంది. అంటే కొడుకులందరూ శవాలైపడి ఉంటే, కోడళ్ళు ఇతంతువులైతే, ఆమెకి మామూలు గుడ్డిది కాదు సహజంగా గాంధారి, వాళ్ళ భర్త కళ్ళు లేవు కాబట్టి ఆమె కూడా గుడ్డ కట్టుకొని ఉంటుంది. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ కురుక్షేత్ర మహాసంగ్రామం అయిపోయిన తర్వాత చూపిస్తుంటే కోడళ్ళందరూ గుండెలు బాదుకుంటూ ఉంటారు. భర్తల శరీరాల దగ్గర పోయి అసూలు బాసినటువంటి భర్తల దేహాలు చూసి రోధిస్తూ ఉంటారు అన్నమాట. అటువంటి పరిస్థితి కొని తెచ్చుకోవద్దు. ఎమ్మెల్యేలు అటువంటి పని కొని తెచ్చుకోవద్దని చెప్తుండా. సిగ్గుమాలిన బతుకులు బతకొద్దు. మహాభారతం మళ్ళీ చదవండి, స్త్రీ పర్వాన్ని చదవండి. మీ ఇళ్లల్లో ఆడవాళ్ళు ఏడ్చే రోజులు అతి త్వరలో ఉండయి. ఒకసారి బుద్ధి తెచ్చుకొని స్త్రీ పర్వం బుద్ధుంటే చదవండి అంటుండా మహాభారతము. ఇంకోటి కూడా చెప్తుందా, రామాయణంలో గంట కొడితే రాముడు వచ్చేవాడు. ఏందే బాబు నీ బాధ ఏంటని అడిగేవాడు. రామాయణంలో గంట కొడితే రాముడు వచ్చి నీ బాధ ఏంటని అడిగేవాడు. కాబట్టి రామాయణం నుంచి అది నేర్చుకోవచ్చు. స్త్రీ పర్వం చదివితే మీ ఎమ్మెల్యేల బతుకు బయటికి పడుతుంది. రోధించే రోజులు అతి త్వరలో ఉండయి. కాబట్టి ఇది మంచి అనుకోండి, విజ్ఞాపనుడు హితోపదేశం అనుకోండి, ఏమన్నా అనుకోండి, మీరు చాలా బాధ పెడుతున్నారు కార్యకర్తల్ని. వాళ్ళ గుండె జ్వాల రగిలే రోజు అతి త్వరలోనే ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని ముందే చెప్తుండ, ఆ తర్వాత మీ కర్మ. సరే, ఇది కూటమిలో కార్యకర్తలకి, కూటమిలో ఎమ్మెల్యేల పరిస్థితి అనుకుందాం. బట్ రెచ్చిపోతున్న వైసీపీ బ్యాచ్ వాళ్ళకేం చెప్తారు మరి మీరు? అంటే నేను అదే చెప్పాను కదా, రెచ్చిపోవటానికి అవకాశం ఇస్తుండేది ఎవరు? అంటే రెచ్చిపోయిన వాళ్ళకి ఇంకా రేపటి రోజున ఇబ్బందులు ఏమి ఉండవా? అందుకని నేను అసురులకి ఎప్పుడు కూడా విజయం ఉండదు, వీర మరణమే తప్ప అసురులకి ఎప్పుడు విజయం ఉండదు. ఇప్పుడు చంపుకుంటా పోతే బూడిదే మిగలద్దే, ఏమి ఉండదు. మనిషిని చంపుకుంటా పోతే చివరికి మిగిలేదే ఏమి మిగలదు, శ్మశానమే మిగులుతుంది. మనుషులుంటేనే ఏదన్నా కానీ ఈర్ష్య, దేశం, పగ, కక్షలతో మనిషిని చంపుకుంటా పోతే ఏం మిగలదు. నేను అదే చెప్పినది కదా, కురువంశం ఏమైంది, మహా సామ్రాజ్యాన్ని నిర్మించినటువంటి ధృతరాష్ట్రుడు, పాండురాజు పిల్లలు ఏమైపోయినారు, వాళ్ళ రాజ్యాలు ఏమైపోయినాయి, వాళ్ళ ఆడవాళ్ళు ఏమైపోయినారు. అందుకే స్త్రీ పర్వం చదవమన్నది నేను. అది అందరికి వర్తిస్తుంది. రాజకీయ పార్టీలకి నేను చెప్పే మాట అందరికి వర్తిస్తుంది కిషోర్ గారు. ఏ ఒక్క పార్టీకే కాదు, అన్ని పార్టీలకు వర్తిస్తుంది అన్నమాట. ఒక్కడి కోసమా అందరి కోసమా? ముందు నీతి ముఖ్యమని చెప్పాను కదా నేను. రాజ్యాన్ని పరిపాలించేవాడికి నీతి ముఖ్యము. ఆ నీతి తప్పి పరిపాలన చేస్తే ఏం చేయలేం. గుప్పిడి మంది ఆఫీసర్లు ఎన్నో సమస్యలు ఉండే కిషోర్ గారు. నేను చెప్పాను కదా మొన్న కూడా, నెల్లూరు జిల్లాలో నీకు ఒకటి చెప్పా. స్వతంత్రం వచ్చిన కానించి ఒక రెవెన్యూ గ్రామానికి, రెవెన్యూ గ్రామం అంటే 6 గ్రామాలు ఉంటాయి, 2 గ్రామ పంచాయతీలు ఉంటాయి. పాస్ పుస్తకాలు నేటి వరకు లేవు. ఎందుకు లేవు? ఒక్క నిమిషం పని,
మంత్రి తలుచుకుంటే అనగాని సత్యప్రసాద్ అనే మంత్రి తలుచుకుంటే ఒక్క నిమిషం పని. కానీ ఖాళీ లేదా? ఒకరోజు ఆడికి పోయి ఆ గ్రామాల్లో రైతులతో సమావేశం పెట్టుకొని ఆ సమస్య ఏంటి అని అడిగే ఓపిక లేదా అనగాని సత్యప్రసాద్కి? చెప్పండి. ఏముంది, క్యాబినెట్లో ఒక తీర్మానం చేసేసి ఒక జీవో పాస్ చేసేసి రైతులందరికీ పాస్ పుస్తకాలు ఇస్తే హారత పడతారో పాలాభిషేకం చేస్తారు. దాన్ని వదిలేద్దామా? దాన్ని స్టడీ చేసేది లేదా? అంటే ఆలోచన చేసుకోమని నేను చెప్తా ఉండా. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పా, అలాంటి కోకొల్లలో చెప్పగలను నేను. ఏది నిమిషంలో సాల్వ్ అయ్యే సమస్యలు, కొన్ని వేల సమస్యలు ఒక్క నిమిషంలో సాల్వ్ చేయొచ్చు. ఎవరు చేయాలా? అలాగే నిన్న పరిహాసం చేశాడు. ఏది వ్యవసాయ మంత్రి పరిహాసం చేశాడు. చిన్న పరిహాసం కదా ఆయన చేసింది. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఒక ప్రశ్న వేస్తే దానికి పరిహాసం చేసినట్టే ఉంది, కానీ సరైన సమాధానం లేదు. వెనకబడిన నియోజకవర్గాల అభివృద్ధి నిధులు ఎంత అనేది వెనకబడిన ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించిన ఒక ప్రశ్న పడితే దాన్ని పరిహాసం ఒక కమిటీ వేస్తాం. ఎందుకో కాలాతీతం కమ్యూనిటీ. వాస్తవంగా ఏంటంటే అక్కడ ఒక పాలిటెక్నిక్ కళాశాల అడిగాడు. 2500 ఎకరాలతో భారతదేశంలోనే కామధేను బ్రీడింగ్ ప్రాజెక్ట్ ఉంది. ఆడ ఒక వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ఇచ్చేదానికి కూడా వెనకబడిన ప్రాంతానికి పశువులకు సంబంధించిన పాలిటెక్నిక్ కళాశాల అడిగాడు. మేము పరిశీలించి తక్షణం మంజూరు చేస్తాము అని చెప్పేటటువంటి ఇది కూడా లేకుండా పోయింది. అందువల్ల ఏంటంటే ప్రజలు అన్నీ ఆలోచన చేస్తున్నారు ఎవరికి వారి. నేనైతే ఒకటే చెప్తున్నాను, రాష్ట్రం బాగుండాలా అంటే అందరూ కలిసి పనిచేయాలి. మంచి సూచనలు సలహాలు ఇస్తుండాల. ఆ సూచనలు సలహాలు తీసుకునే శక్తి కూడా ఎమ్మెల్యేలకి మంత్రి మండలికి సీఎం ఆఫీసుకి కూడా ఉండాలి. సీఎం ఆఫీసుకి కూడా ఉండాలి. మంచి సూచనలు సలహాలు తీసుకునే వాళ్ళు ఏంటంటే మేమే పెద్ద ధీరోదాత్తులు, మేము ఐఏఎస్ చదివినాం, మేము ఐఆర్ఎస్లం, మేమే తెలివైన వాళ్ళం, మేమే అప్రమేధావులు అనుకుంటున్నారు. ఇప్పుడు సీఎం ఆఫీసులో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు అంతా ఏమనుకుంటారంటే మేమే మేధావులం, మేమే మేధావులం, మమ్మల్ని మించిన తోపుగాళ్ళు రాష్ట్రంలో లేరు, మేము చెప్పినట్టే నడవాలా, రాష్ట్రంలో ఉండే బడ్జెట్ డబ్బులన్నీ మా ఇష్టారాజ్యం, అంతా మా ఇష్టం అనుకుంటారు. సీఎం ఆఫీసులో ఒక 15 మంది ఐఏఎస్ ఆఫీసర్లు కూర్చొని రాష్ట్ర బడ్జెట్ని నిర్ణయిస్తారా? అది ఎంతవరకే సహేతుకము? ఇది కరెక్ట్ కాదు. పాలనలో మార్పులు రావాలా, యుద్ధ ప్రాతిపదికన పనులు జరగాల. అందువల్ల మనం చెప్పుకుంటా పోతే మాటలు కోటలు దాటుతుండే, చేతులు కూడా రాకపోతే బాగా ప్రజల్లో స్తబ్దగా ఉంది. ఆ స్తబ్దత అనేది తిరుగుబాటు కాకుండా చూసుకోమని అని చెప్తున్నా నేను. చాలా స్తబ్దంగా ఉన్నారు, అన్నీ వాచ్ చేస్తున్నారు. ప్రజలకి ఏమీ తెలియదు అనుకుంటే కుదరదు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందంట, ఎవరు ఏం చూడలేదని. ప్రజలైతే అన్నీ చూస్తున్నారు డేగ కన్నుతో. ఎలా వ్యవసాయ శాఖలో చాలా దారుణంగా ఉంది పరిస్థితి. గ్రౌండ్ రిపోర్టు అఫీషియల్స్ ఇచ్చేది ఎందుకు రిపోర్ట్? పోయి రైతులను, మంత్రి పోయి 10 మంది రైతులను అడగమను, చెప్తారో అడగమని కిషోర్ గారు రైతుల్ని. లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా, నేను ఎగ్జాంపులే చెప్తా, నా ముందు ఎవిడెన్స్ చెప్తా. ఎందుకు ఓవర్ కబుర్లు చెప్పటం? కబుర్లు ఊడికి కావాలా? నేను కూడా చెప్తా, కబుర్లు చెప్తా, నీ కాడికి చెప్తా. ఇను అచ్చెన్నాయుడు, ఇను రా, ఏ ఊరికి వస్తావా రా. ఊరిక కథలు చెప్తే అట్ట ఆవు కథలా? ఇప్పుడే చెప్తా, ఇను. ఎందుకంటే అబద్ధాలు చెప్పకూడదు, వాస్తవిక పునాదుల మీద ఉండాలి. రైతుకి ఇవాళ వరుసగా చెప్తాను, నేను ఇప్పుడే చెప్తాను కిషోర్ గారు. ఎందుకంటే వీళ్ళు అంత తేలిగ్గా మాట వినే రకాలు కాదు వీళ్ళు. వాళ్ళు దోచుకున్నారు, మేము నీతిగా ఉన్నామని చెప్తే మాటలు చెప్తే అట్ట, చేతల్లో ఉండాల. కిషోర్ గారు ఇదిగో చూడండి, ఈరోజు రైతుల గోడు వినండి సార్. నా కథనం కాదు, ఈనాడులో వచ్చిన ఆర్టికల్లే చెప్తుండా. మెయిన్ పేజీలు వేశారు, సమాధానం చెప్పమని చెప్పు అచ్చెన్నాయుడిని. ఈనాడు ఫ్రంట్ పేజీలు వేశారు. రైతుల గోడు వినండి సార్. కంది మద్దతు ధర 7,550 రూపాయలు, రైతుకు దక్కేది 6,500. శనగ 5,650 రూపాయల మద్దతు ధర, రైతుకు దక్కేది 5,200. మినుములు మద్దతు ధర 7,400,
రైతుకు దక్కేది 6,000 నుంచి 7,000 మధ్యలో. పెసర 8,682 రూపాయలు మద్దతు ధర, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర. రైతుకు దక్కేది 7,000 రూపాయలు. జొన్నలో 3,371 రూపాయలు మద్దతు ధర కింటాలకి. ఇది రైతుకు దక్కేది 2,200. 1,171 రూపాయలు ఎవడు తింటుండో. జొన్నలో మిరప మద్దతు ధర 11,781, 9,000 నుంచి 12,000 మధ్యలో ఉంది. నా సొంత కథనం కాదు, రైతు గోడు వినండి. ఈనాడులో ఆర్టికల్ వేసింది. ఇది నిజమా అబద్ధమా చెప్తాడా వ్యవసాయ శాఖ మంత్రి? ఎవడు చెప్తాడు? కబుర్లా అడగకూడదా? అంటే రైతులకు నోరు లేదు కాబట్టి అడగకుండా మూసుకొని ఉంటారా? మీరు మంత్రులు అయిపోయారు కాబట్టి ఏమేం చేయొచ్చా? మద్దతు ధర కింద కొనొచ్చుగా. మార్కెట్ ఓపెన్ చేశా, మార్కెటింగ్ శాఖ ఏం చేస్తుందా? ఓపెన్ చేయొచ్చు కదా కొనుగోలు కేంద్రాలు. ఆఫీసర్లు కబుర్లు చెప్తారా? ఇది నిజం కదా? వస్తావా? ఏ ఊరు వస్తావా? డోలు కొట్టాలంటే ఊడు కొడతాడు కిషోర్ గారు ఎల్లకాలం. ఊరక గాలి మాటలు గాలి వ్యవహారాలు ఎందుకో? నిజాలు మాట్లాడండి, నిక్కచ్చిగా నిజాలు చెప్పండి, గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొని మాట్లాడండి. అంతే తప్ప ఎన్ని వదిలేసి బ్రహ్మాండంగా ఉందని చెప్పాలంటే నా బోటు చెప్పలేడు, నా వల్ల కాదు. ఇది ఒక శాఖ గురించి చెప్పాను నేను. ఎప్పుడో ఇండోసోల్ పవర్ ప్రాజెక్టుకి నిన్న చూపించిన దాంట్లో రియమ్మ బడవ వాడికి మొత్తం రాష్ట్రాన్ని రాసిచ్చేయండి. ఇండోసోల్ పవర్ ప్రాజెక్ట్ విశ్వేశ్వర రెడ్డికి ఇంకెందుక రాసిచ్చి పారేయండి రాష్ట్రాన్ని. మళ్ళీ అవినాష్ రెడ్డి ఏమో అదంటారు ఇదంటారు, విశ్వేశ్వర రెడ్డి అదంటాడు ఇదంటాడు. ఇండోసోల్ పవర్ ప్రాజెక్టుకి రాష్ట్రంలో ఉన్న భూములన్నీ రచించేసేయండి. వాడి వల్ల ఈ రాష్ట్రానికి ఒరిగేది ఏందో మేలు చెప్పండి. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండే చెప్పండి. ఇండోసోల్ పవర్ ప్రాజెక్టు తీసుకున్న భూములు ఎంత, పెట్టిన పెట్టుబడులు ఎంత? పేపర్ మీద నేను పెట్టుబడులు ఉంటాయా? ఏం చూస్తా ఓరుకుంటాం అనుకుంటున్నావా ఏందా? ఎట్లా వస్తుండోడు ఇండోసోల్ పవర్ ప్రాజెక్ట్? రారా తెలుస్తా నీ కథ. రా నా కాలేజ్ పక్కకే వస్తుండవు, నా కాలేజ్ పక్కకే వస్తుండవు. రారా విశ్వేశ్వర రెడ్డి, రారా నువ్వు మగాడివి అయితే చూస్తా. ఆడికే మనిషి అంటే వాడా? ఎన్ని వేల ఎకరాల భూములు దోచుకుంటారా మీరా? భూములు దోచుకోవటానికి ఉన్నారా? పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వటానికి ఉన్నారా? ఉద్యోగాలు ఇవ్వడు, ఏం చేద్దామో చెప్పండి. ఇండోసోల్ విశ్వేశ్వర రెడ్డి ఉద్యోగాలు ఇవ్వడు, ఏం చేస్తారో బాండ్ పెట్టి సంతకం పెట్టించండి. అంత పెట్టుబడి పెట్టడు, అన్ని ఉద్యోగాలు ఇవ్వడు, అప్పుడు ఏం చేయాలి వాడిని? ఇంతకుముందు చేసుకున్న అగ్రిమెంట్లకు ఉద్యోగాలు ఇచ్చిండా? ఇంతకుముందు చేసుకున్న అగ్రిమెంట్లుగా అన్ని ఉద్యోగాలు ఇచ్చిండా? ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి ఆవేదనని. మాటలు కఠినంగానే ఉంటాయి, నిజాలు నిక్కచ్చగా చెప్తున్నా నేను. ఇంతకుముందు చేసుకున్న అగ్రిమెంట్ల ప్రకారం, ఒప్పందాల ప్రకారం అన్ని ఉద్యోగాలు ఇచ్చిండా ఇండోసోల్ పవర్ ప్రాజెక్టుడా? ఎవరిదా కంపెనీ? ఎందుకంత ప్రేమ ప్రభుత్వానికి? ఎవడు వాడని అడుగుతున్నాం మేము. వాడు దోచుకుంటా ఉంటే చూస్తూ ఉంటారా ఎంత రాష్ట్రం మీద పడా? అందువల్ల కరెక్ట్ కాదు, ఆలోచన చేసుకోవాలి. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా అర్థం చేసుకోండి. నేను మాట్లాడేది చాలా విలువైన మాటలు, అర్థం చేసుకుంటే బాగుంటాయి, లేదంటే ఇంకొక రకంగా ఉంటుంది వ్యవహారం.